హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను వైకుంఠపురంకి వచ్చానండి, అన్నదాన కార్యక్రమాన్ని. ఈరోజు వీళ్ళకందరికి చికెన్ బిర్యానీ అందిస్తున్నాము. ఈరోజు వీళ్ళందరికీ చికెన్ బిర్యానీ అందిస్తాను. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నేను ముందు వీళ్ళకు చెప్పలేదు చికెన్ బిర్యానీ అని, స్టార్ట్ చేశాను. తర్వాత చెప్పాను మేడం, ఈరోజు మీకు ఈరోజు మంచి బిర్యానీ చికెన్ బిర్యానీ అందిస్తున్నాను అనేవారు. అందరు మేడం రెండు ఇప్పించుకెళ్ళారు కొంతమంది. సరే పోనీలే పాపం బాగా హ్యాపీగా తింటాలి అనేసి నేను అడిగిన వాళ్ళకి అందరికి రెండు ప్యాకెట్ ఇచ్చేసాను. ఎంతమంది ముందుగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన గయాజ్ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారని ముందు మేము పోయి చెప్పేసి వస్తామన్నమాట. వాళ్ళకి రమ్మని చెప్పేసి అప్పుడు వస్తారు. దూరం వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, వారు ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తూ ఉండాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో పేదలకు సహాయ సహకారం అందిస్తూ ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీళ్ళు ఎంతమందికి 100 మంది అండి, 100 మంది పైన. ఈరోజు వీళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళ తలసీమియా పిల్లలకు కూడా వీరి తరఫు నుంచి అందించాము భోజనాలు. ఈరోజు 100 మంది పైన వచ్చారండి. నేను 100 కన్నా ఎక్కువ తీసుకెళ్తాను. ఏమంటే నేను ఎక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా కూడా 100 కన్నా తక్కువ ఎప్పుడు తీసుకెళ్ళనండి. ఎందుకంటే కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుంటే వాళ్ళు బాధపడతారు. అందుకని నేను 100 కన్నా పైన తీసుకెళ్తాను, 110 అలా తీసుకెళ్తాను. ఈరోజు కూడా చాలా ఎక్కువ ప్యాకెట్లు తీసుకెళ్ళాను, 110, 120 పైన తీసుకెళ్ళాను. చూడండి, చిన్న పాప చూడండి నిలబడుతుంది. అమ్మాయి ప్యాకెట్ ఇవ్వాలండి. చిన్న పాప ఎల్లో షర్ట్ వేసుకుంది కదా, చూస్తూ ఉందన్నమాట. సరే ప్యాకెట్ ఇస్తే ఎంత బాగా తీసుకెళ్ళిందో అసలు. చూసారా? నిజంగా ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు చాలా పేదవాళ్ళు వీళ్ళు అందరు ఈరోజు ఎంతో సంతోషంగా భోంచేస్తుంటారు. చికెన్ బిర్యానీ ఈరోజు అందించినారు వీళ్ళు, గయాజ్ గారి కుటుంబ సభ్యులు. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆకలి తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.